ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మంచి దేవుడు, గొప్ప దేవుడు గత రాత్రి మనల్ని కాపాడాడు. మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృజించిన గొప్ప తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. మీరు మాతో ఉండండి, మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి, మీ కృప మాతో కూడా ఉంచండి. స్తుతి, ఆరాధన, వాక్య పరిచర్య, విజ్ఞాపన, ప్రార్థన, ఈ మూడిట్లో కూడా మీరు తోడుగొండి మమ్మలను ఒక నూతనమైన విధానంలో నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరలోక తండ్రి. ఆమేన్. సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా, స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలచిన, శత్రు ఎడబలమైన కోట నీవెగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా.
కిరణమే వెలుగు మార్గము. నీతి సూర్యుడా నా పోషకుడా, నా వైద్యుడా నా మంచి కాపరి. నీతి సూర్యుడా నా పోషకుడా, నా వైద్యుడా నా మంచి కాపరి. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. మరణమైనను ఎరసంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలచిన, శత్రువు ఎడబలమైన కోట నీవెగా. మరణమైనను ఎర్రసంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలచిన, శత్రువు ఎడబలమైన కోట నీవెగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రిని నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా
ఆకాశము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను యేసయ్యా. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమాయా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కృపా సమృద్ధి సంవత్సరంలో ఈ యొక్క ఇయర్ అంతా కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని కాపాడి మా కుటుంబాన్ని తన కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు. మరి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు మరి అందించే ప్రతి వర్తమానం ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డాం. మరి ప్రతిరోజు ప్రార్థనా పోరాటం ద్వారా, అలాగే పాస్టమ్మ గారు చెప్పే స్త్రీల కూడికల్లో అనేకమైనటువంటి స్త్రీల గురించి అనేక విషయాలు నేర్చుకోవడానికి, బలపరచబడటానికి, ఆత్మీయంగా మరి బలపరచబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుడు మా కుటుంబం పట్ల చూపించిన తన మహత్తరమైన కృప కొరకు దేవునికి నేను ఎంతగానో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నా. క్రీస్తునందు నా ప్రియ స్నేహితులారా, ఇంతవరకు దేవుని ఆరాధించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు దేవుడు అనే దాంట్లో రెండవ భాగాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 146వ కీర్తన 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం మనం చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవుని వాక్యంలో ఈ ఉదయకాలం దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, యాకోబు దేవుడు ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, మొదటిగా ఆయన సృష్టించే దేవుడు. గాడ్ హూ క్రియేట్స్. ద గాడ్ ఆఫ్ జేకబ్ ఈజ్ ద గాడ్ హూ క్రియేట్స్. యాకోబు దేవుడు సృష్టించే దేవుడు. ఏమి సృష్టిస్తాడు? ఆకాశం సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు. మన దేవుడేమో
సృష్టించగలిగిన వాడు. సృష్టించిన దాంట్లో నుండి మనం ఏమైనా చేయగలం, కానీ మనం ఏది కూడా క్రియేట్ చేయలేం. దేవుడు ఏమీ లేని దాంట్లో నుంచి సమస్తాన్ని సృష్టించగలిగిన వాడు. మనం ఉన్న దాంట్లో నుంచి ఏమైనా చేయగలం, కానీ లేని దాంట్లో నుంచి ఏమీ చేయలేనటువంటి వాళ్ళం మనం. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం ఏంటంటే, దేవుడు సృష్టించేవాడు. అంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఈ లోకములో మన కంటికి కనబడేది, కంటికి కనబడింది సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడిగా దేవుడు మనకు కనబడుతున్నాడు. ఇక ఈ దేవుడు ఆయన మాట తప్పని వాడు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు. ఏ రోజు కూడా ఆయన మాట తప్పే దేవుడు కాదు. అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకును గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు, గొప్ప చేశాడు. యాకోబును ఆశీర్వదించడానికి ఇష్టపడి ఆశీర్వదించాడు. ఆయన అదే ఆశీర్వాదాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఏ ప్రవచనం కూడా దేవుడిచ్చి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేదు. దేవుడు ప్రతిదాన్ని కూడా చక్కగా క్రమంగా చేసుకుంటూ వచ్చాడు. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, లేక ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, దేవుని వాక్యంలో మనం చూస్తే మన దేవుడు సృష్టించేవాడు. ఆ తర్వాత మన దేవుడు మాట తప్పనివాడు. యాకోబు దేవుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విషయం మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఆయన న్యాయము తీర్చే దేవుడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు. బాధ ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే న్యాయం చేకూరుస్తాడు. సృష్టించిన వాడు, మాట తప్పనివాడు, న్యాయము తీర్చువాడు. దేవుని బిడ్డలారా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి మాటి మాటికి కూడా గోజాడుతుంది. అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం చేకూర్చండి అని అడుగుతా ఉంది. ఇలా అడుగుతున్నటువంటి సమయంలో అతడు మళ్ళీ రామ్మా అని చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన టైంకి ఆమె దగ్గరికి వస్తుంటే ఆయన అనుకుంటాడు మనసులో, ఈమె ఈ విధవరాలు వచ్చి నన్ను తొందర పెట్టకుండా ఈమెకు న్యాయం తీరుస్తాను అని హృదయంలో అనుకుంటాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి అలా అనుకుంటే మన దేవుడు మంచి దేవుడు కదా, ఆయన మాట తప్పని దేవుడు కదా, సమస్తాన్ని సృష్టించిన దేవుడు కదా. మరి ఆయన దగ్గరకు వచ్చి దివారాత్రులు మనం దేవునికి మొరపెడుతూ ఉంటే, ప్రభువా మాకు సహాయం చేయి, ఏదో ఒక్కరోజు అలా చిన్న ప్రార్థన చేసి వదిలేయటం కాదు, కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చూడండి, క్రైస్తవ విశ్వాసం అనేది మూడిటి మీద ఆధారపడింది. నెంబర్ 1 వాక్యం, నెంబర్ 2 ప్రేయర్, నెంబర్ 3 చర్చ్. ఫస్ట్ నెంబర్ 1 వాక్యం చదవాలి క్రైస్తవ జీవితంలో. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది దేవుని మందిరానికి రావాలి. ఈ 3 ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఒక అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేసి తన కృప అనుగ్రహించి తన దయ మనకు చూపించి అద్భుతం చేయగలిగిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మన అందరం కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి. మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకు న్యాయం తీర్చాలి అని మనం కోరితే మాటి మాటికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంటే ఎడతెగక గోచాడాలి, దేవుని సన్నిధిలో కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇలా ప్రార్థన చేయడానికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చిన ఒక విధవరాలి ఉపమానం చెప్పాడు. అవును, నిజమే. దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనం నిరంతరం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, ప్రభువు పాదాలను పట్టుకుని గోజాడుతూ ఉంటే, కన్నీళ్లు గారేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు. మనకు సహాయం చేయడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకంజ వేసే దేవుడు కాదు. మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఉన్నాడు. న్యాయము తీర్చటం అంటే ఇక్కడ అన్యాయస్తుడని న్యాయాధిపతే న్యాయం తీరుస్తాను అని అంటే జీవము గల దేవుడు తప్పకుండా మనకేం చేస్తాడంటే న్యాయం చేకూర్చేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి మన దేవుడు న్యాయవంతుడు. ఆ దేవుని సన్నిధిలో మనం గడపటం ప్రారంభిస్తే మన పరిస్థితులను మార్చేస్తాడు. కనుక యాకోబు దేవుడు సృష్టించే దేవుడు, మాట తప్పని దేవుడు, న్యాయము తీర్చే దేవుడు.
ఈ దేవునికి మనల్ని మనం అప్పగించుకుని, దేవా నువ్వు సృష్టించే శక్తి కలిగిన వాడవు, ఆ తదుపరి నీవు మాట తప్పని వాడవు, మీరు బాధపరచబడే వారికి న్యాయం తీర్చే దేవుడు. న్యాయం తీర్చయ్యా. ఎంతోమంది బాధపడుతున్నారు, కుటుంబాల్లో నలిగిపోతున్నారు, సమస్యల్లో బాధలో ఉన్నారు, వారికి న్యాయం తీర్చయ్యా. కోర్టు కేసెస్లో ఉన్నారు, అన్యాయంగా కోర్టు కేసెస్ వారి మీద బనాయించి వారిని ఎంతో పీడిస్తూ ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా న్యాయము తీర్చు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, యాకోబు దేవా, మీరు సృష్టించే దేవుడువు, మీరు మాట తప్పని దేవుడువు, బాధపరచబడే వారికి న్యాయము తీర్చే దేవుడువు. నీ కృప నీ బిడ్డలందరికీ దయచేసి మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని సర్వకృపానిధికు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక అద్భుతమైన సత్యంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.